ఆయన చేసినట్టు ఎవరు చేయరు. ఎవరు చేసినట్టు? చంద్రబాబు నాయుడు వచ్చినాకనే కత్తి బాగుంది. రైతులకండి అందరికీ బాగుంది. ఎందుకు అంటే ఆయన ఏం చేశాడు? వాడు పాడి కట్టారా? ఏం చేశాడు వాడు? పలాంటి మంచి పని ఏమన్నా వచ్చి మట్టి పోసాడా, కట్ట సిమెంట్ వేసాడా? వాడు చేసిన 5 ఏళ్ళలో ఏ పని చేశాడు నువ్వు చెప్పొచ్చావు? నేను పథకాలు ఇవ్వడంలో నన్ను మించిన బట్టలు నొక్కితే పథకాలు పట్టే. ఏం బట్టి వాడు తాడు వాడు అవ్వ తాతయ్యలు ఏమైపోయారని అడిగారు ఆయన. చచ్చినోడు పాడి కట్ట. ఆ రోజు రైతు పిల్లలు కూడా సూత్రాలు ఉంటాయా అంది. రైతు పిల్లం ఏం చేస్తుంది? ఒకే సూత్రం ఒకే మొగుడుగా ఉంటుంది అంతే. మేము చేసినట్టుగా రైతులకు ఎవ్వరు చేయలేదు. భరోసా ఇచ్చాం. రైతు మూసుకొని పడుకోమని ఇంటో ఏం చేశాడు? 14,000 రూపాయలు కోట్లు ఖర్చు పెట్టాడు రంగులకి. ఆయన రంగులకి మరి అన్ని బాగుండయి. అన్ని రంగులు తీసి వాడు వేసాడు. వేసి ఇన్ని లక్షలు ఇన్నేళ్ళైనాయి అన్నాడు. ఎవడేమన్నాడు అండి? దొంగ ఆయనకి మిమ్మల్ని పంపించాడా నన్ను పొగుడుతాడని. చంద్రబాబు నాయుడు పరిపాలన రైతుల విషయాన్ని ఎలా ఉందంటారు? బాగుంది. చెప్పే పని లేదు, వంచన చేసే పని లేదు. అన్నం తినే వాళ్ళు ఎవరు ఆయన వంచన చేయరు. ఆడ భవనాలు, అసెంబ్లీ భవనాలు కట్టింది వాడు వచ్చిన తెల్లారే కూల్చేశాడా చచ్చినోడు వాడు దుర్మార్గుడు. అది కూల్చేసింది కాక కొండలంత ఎత్తు ముక్క చెక్క మొత్తం వాడు దినం చేసుకున్నాడు, అమ్ముకున్నాడా? రోడ్లు దొవ్వాడా? తారు రోడ్లన్నీ ఏందా సచ్చినోడు చేశాడు. వాడు వస్తాడు అంటానికి కూడా మైండ్ ఉండొద్దు అనుకోటానికి కూడా. ఏంది వాడి పాడే వచ్చేది? రాడు, ఆ సచ్చినోడు రాడు. శ్మశానం అయిపోద్ది. ఎవరిని బతకనీడు మనుషులు. అసలు వాడు మా ఆధార పుస్తకాల మీద కూడా వాడు పుట్టా ఎందుకు? మా యాత్రుల మీద ఎందుకు? వాడు మా ఆధార పుస్తకాల మీద వాడు బొమ్మ ఎత్తే నేనంటే చెల్లేది ఎందుకు? వాడు మాది అమ్ముకోవటానికేగా. వాడు జగన్మోహన్ రెడ్డి అవ్వ తాతలని ప్రేమగా పిలుస్తాడు. వాడు జనం చెయ్యో వాడు అవ్వ తాత లేదేమి లేదు, ఏమి లేదు. అవన్నీ ఏం చేశాడు? ముసలోళ్ళు ముద్దులు పెట్టుకోవటము, పిల్లలు దౌడుకోవటము, అవన్నీ చేసి అన్ని భోగవేషాలు చేశాడు. అట్ట రాజ్యం అంతా అట్ట నాశనం చేశాడు. ఈ ఏడు కూడా వాడే వస్తే మనల్ని కూడా బతికేవాళ్ళం కాదు. మళ్ళీ వచ్చి అసలు మొన్న వచ్చినా కూడా బతికనిచ్చేవాడు కాదు. ఈ పాటికి బయటికి నెట్టేవాడు, అన్ని రాసుకునేవాడు. ఇల్లు పొలాలు కూడా డబ్బులు లేకుండా. లేదు ఈసారి నేనే వస్తానని ఖచ్చితంగా చెప్తాను. ఒకవేళ వస్తానని అంటున్నాడు కదా అన్నా రాడమ్మా. నేను చెబుతున్నా కానీ రాసిస్తా. వాడు జన్మలో రాడు. నేను చెప్పాను కదా రాసుకొని. చంద్రబాబు నాయుడు పరిపాలన ఏం చేసింది సరే వాడంత ఏమంటారు? ఎవరు అంటారు? చంద్రబాబు ఏం బాలేదు, ఈ వంకలు ఎందుకు పెడుతున్నాడు? ఈడు మరి ఏమంటే చెడిపోయిన వాళ్ళు ఏమంటారు? మంచి వాళ్ళ మీద ఎవరైనా అంటారు. అది వండిస్తారా? ఆయన ఏ లోపం చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మీ అమరావతి రైతుల దగ్గరికి వచ్చి నాకు ఓటేయమ్మ అబ్బాయి సరే బాగా చేస్తానని మీ దగ్గరకు వస్తే ఏం చేస్తారు? చెప్పు తీసుకు కొడతా. నేనైతే వాడేమైనా కేసులు పెట్టుకొని చెప్పుతో కొడతా వాడిని. కొడతా. మేమేమి అసలు నువ్వు రావద్దు అడగొద్దు, మేమేమమ్మా ఎవరు. ఏదైతే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులను టార్గెట్ చేసింది, అలాగే మమ్మల్ని హింసించడానికే అటు తిరుమల పరకామణి కేసు కానీ, లేదంటే గనక ఇప్పుడు ఏదైతే లడ్డూ కల్తీ కేసు కానీ ఏదైతే నడుస్తుందో అవన్నీ మా నాయకుల్ని వైవి సుబ్బారెడ్డి గారిని, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది కుటుంబ ప్రభుత్వం అంటున్నారు. నిజమే అనుకోవచ్చు అంటారు? అది ఈ రోజున చెప్పేటటువంటి నీతి మాలిన మాటలు వైకాపా పార్టీ కానీ ఆ పార్టీ అధినేత కానీ మరి గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల్ని ఏదైతే తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం కానివ్వండి, మరి ఇతర విషయాలైనా కానివ్వండి, మరి వాళ్ళు చేయని తప్పుకు ఎందుకు భయపడతా ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. డైవర్స్ పాలిటిక్స్ చేయాల్సినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీ కూటమికి కానీ లేదు. ఏదైతే 5 సంవత్సరాల్లో వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారో ఆ వ్యవస్థలన్నింటిని కూడా ఉతికి శుభ్రం చేసి మళ్ళా ఇస్త్రీ చేసే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడి డైవర్స్ పాలిటిక్స్లో మమ్మల్ని అందరినీ ఇరికిస్తున్నారంటే మీరు సంపాదించుకున్న కోట్లాది రూపాయలు, వేలాది రూపాయలు మరి ప్రజాధనాన్ని దోచుకున్నారు. వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. అంటే ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ అసలు ఏమి లేదు, జరగంది జరిగినట్టు
అంటే ఏదైతే కనుక కల్తీ నెయ్యి అన్నారు, మొన్నటిదాకా జంతువులు కొవ్వన్నారు, ఇప్పుడు అసలు నెయ్యే లేదంటున్నారు, దాంట్లో పామాయిల్ కలిపారు అంటున్నారు. ఇవన్నీ అబద్ధాలే కదా అని మరి వైసీపీ నాయకులు అంటున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? మరి ఏమీ లేనప్పుడు నిందించబడాలి, విచారణ పెట్టినప్పుడు రావాలి, వాళ్ళ యొక్క నిజాయితీని నిరూపించుకోవాలి. ప్రభుత్వంలో కానివ్వండి, మరి ఇతర కార్యక్రమాలైనా సరే వాళ్ళ యొక్క పాత్ర లేనప్పుడు మరి ఒక టీటీడీ బోర్డు చైర్మన్గా మరి 4.5 సంవత్సరాలు మరి పరిపాలించాడు. మరి అతనికి ఎందుకు ఇంత భయం పట్టుకొస్తుందో అర్థం కావట్లేదు. ఈ చేసిన వ్యవహారాలన్నింటినీ వాళ్ళకి అసలు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి పట్ల వాళ్ళకున్న భక్తి ఏంటనేది ఈ సందర్భంగా తేటతెల్లమవుతా ఉంది. వాళ్ళు చేసిన వ్యవహారాలని ఒక కల్తీనేయే కాదు, అక్కడ జరిగినటువంటి అనేకమైనటువంటి మతపరమైనటువంటి సమస్యను సృష్టించాలని కూడా ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి. అప్పుడు 4.5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సైతం దీనిలో ప్రముఖ పాత్ర ఉంది. ఆయనతో పాటు భూమన కరుణాకర్ రెడ్డి గారు కానివ్వండి, మరి లేకపోతే వాళ్ళ డర్టీ డజన్ మంత్రులు కానివ్వండి, మరి ఇతర నాయకులు ముఖ్యులందరూ కూడా దీనిలో ప్రముఖ పాత్ర వహించారు. తలా పావల తలా పిరికిడు అని చెప్పి ఏ విధంగా అయితే పెద్దలు చెబుతారో ఆ విధంగా తిరుమల దేవస్థానం లడ్డు వ్యవహారంలో నెయ్యి కల్తీలు వీళ్ళందరి వ్యవహారం బయటపడబోతా ఉంది. త్వరలో వీటి నుండి తప్పించుకోవడానికి తెలుగుదేశం పార్టీ డైవర్షన్ రాజకీయాలు చేస్తుందని చెబుతా ఉన్నారు. డైవర్షన్ రాజకీయాలు చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. మా కక్ష సాధింపు చేస్తున్నారు మా మీద అంటున్నారు కదా. మరి కక్ష సాధింపు చేయాల్సినటువంటి పని ఆ యొక్క వ్యవహారాన్ని నడపాల్సినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి ముందు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు లేదని మీరు అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఒకటి ఏర్పాటు చేసుకొని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ గొంతు అనగదొక్కటానికి ఇది చేస్తున్నారు. అందులో భాగంగానే చెవిరెడ్డి గారి మీద పెట్టిన కేసు కానీ, ఇంకా చూస్తే గనక పెద్దిరెడ్డి గారి మీద పెట్టిన కేసులు కానీ ఇవన్నీ కాదు అనుకుంటే గనక రీసెంట్గా చూస్తే ఈ వైసీపీ నాయకులను అరెస్ట్ చేయడం ఇవన్నీ దానిలో భాగమే, రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమే అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? రెడ్ బుక్ అనేది ఇప్పుడే 2 పేజీలే పూర్తయినాయి. ఇంకా అనేకమైనటువంటి సంచలనమైనటువంటి విషయాలు బయటకు రాబోతూ ఉన్నాయి. మా యువగళం అధినేత యువనాయకుడు గత 1924 మధ్యలో రాష్ట్రంలో జరిగిన అరాచకాలని, ప్రభుత్వ పట్ల అవినీతి అక్రమాలని, పేద ప్రజలు నోరు నొక్కి గొంతు నొక్కి ఏ విధంగా అయితే ప్రజాస్వామ్యాన్ని కూని చేశారో అవన్నీ తెలుసుకొని తద్వారా ప్రభుత్వం నెక్స్ట్ వస్తే తాము వాటన్నిటి కూడా వెలికి తీసి సరైన సమాధానం చెప్తాము, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పి ఆ రోజున రెడ్ బుక్ని ఏర్పాటు చేసి ప్రజాగళం యువగళం అధినేత లోకేష్ బాబు గారు పాదయాత్రలో ప్రతి కుటుంబాన్ని ప్రతి వీధిని తట్టి వాడికి ఉన్న సమస్యలు తెలుసుకొని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలనని అంతమొందించాలని చెప్పి నడుం బిగించి ముందుకు సాగారు.